ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వశేష అనహయతం ఏనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సారీ అక్క, నా వల్ల నువ్వు ఇవాళ చాలా కోల్పోయావు. పెద్దమ్మ నిజం బయట పెట్టడం నీకెంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. నా గురించి అమ్మ మీద పడిన నింద గురించి చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వివన్నీ మనసులో పెట్టుకోకు, సరేనా? నా చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. అమ్మ ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. జాగ్రత్త. ఆశీర్వాదం తీసుకో. వస్తామమ్మా. అట్నే వస్తామండి. మంచిదండి. వస్తాం కౌష్కి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. బామ్మగారు వెళ్ళొస్తాం. మంచిదండి. పదండి. సిరి పెళ్లి ఏ లోటు లేకుండా సిరిని సంతోషంగా అత్తారింటికి పంపించే బాధ్యత మాది. ఏడుకొండలవాడా, ఏ అవాంతరం వచ్చి పెళ్లి ఆగిపోతుందోనని కంగారు పడుతూనే ఉన్నాను. ఒంటి చేత్తో అన్నిటినీ ఎదుర్కొని నీ చెల్లి పెళ్లిని జరిపించావే జగదాత్రి. అవునమ్మా, ఎంత కష్టం వచ్చినా ఓడ్చుకొని నిలబడి మొత్తానికి అనుకున్నట్టు నీ చెల్లి పెళ్లి చేశావు. జగదాత్రి ఒక్కసారి అనుకుందంటే అయిపోయినట్టే కదా బాబాయ్. పైగా సిస్టర్కి తోడుగా మా బామర్ది కూడా ఉన్నాడు. జగదాత్రిని ఓడిపోనిస్తాడా? ఓడిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? అయితే జగదాత్రి గెలిచింది అని అంటున్నారా? చెల్లి పెళ్లి తన చేతుల మీదుగా చేస్తానని చెప్పింది, చేసింది. వాళ్ళ అమ్మ మీద పడే నింద కూడా చెరిపేస్తానని చెప్పింది. అది చెరపలేకపోయింది కదా. ఎవరు ఏం చేసినా ఏం జరిగినా సరే కేసు వెనక్కి తీసుకోనని చెప్పుండదు కదా. మరిప్పుడు కేసు వెనక్కి తీసుకునేది అందరం చూసుండం కదా. నా బిడ్డకొక న్యాయమో వాళ్ళ చెల్లికొక న్యాయమా? ఇది ఇప్పటికే కాదు, ఎప్పటికీ వాళ్ళమ్మ నీతి పరురాలని నిరూపించుకోలేదు. అయినా మనిషిలో మోసం అబద్ధమే ఉంటే ఇంక నీతి నిజాయితీ ఎలా నిరూపిస్తుంది?
నాకు తెలిసి ఈ టైంకి మినిస్టర్ వాళ్ళని బయటికి వదిలేస్తూ ఉండుంటారు. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు జగదాత్రి. ఏంటి సాధు, మమ్మల్ని వదిలేస్తున్నావా? సాక్ష్యాలు పోయాయా? మా మీద కేసు పెట్టిన జగదాత్రి కేసు వెనక్కి తీసుకుందా? మొహం చూస్తుంటే తెలియటం లేదా ప్రసాద్? ఆ అమ్మాయి కేసు వెనక్కి తీసుకున్నట్టుంది. అరేరే, ఏంటి సాధు, మేము తప్పించుకుని వెళ్ళిపోతున్నందుక? ఈ రిజిస్టర్లో మీరు సైన్ చేసి వెళ్ళొచ్చు సార్. బావా సంతకం పెట్టి. నువ్వు కాదు కాని పాప, జేడీని రమ్మను. మమ్మల్ని కోర్టులో నిలబెట్టగలను అని నమ్మిన ఆ జేడీని రమ్మను. నా కాలర్ పట్టుకుంది కదా, ఎలా వదిలేస్తాను అనుకున్నావు? సాధు, జేడీని పిలు. వెళ్ళిపోదాం బావా, మనకెందుకు బావా? సార్ మీరైనా వినండి సార్. నువ్వు ఆగు. జేడీని పిలుస్తాను సార్, కానీ జేడీని దాటి ఇక్కడి నుంచి మీరు వెళ్ళగలనుకుంటున్నారా? మీ అదృష్టం, ఈరోజు జేడీ ఇక్కడ లేదు. గొడవ చేయకుండా సైన్ చేసి వెళ్ళండి. బావా సంతకం పెట్టి, బావా పెట్టి. మీరు కూడా పెట్టండి. బావా పదండి. గుర్తు పెట్టుకుంటా. ఎందుకు బావా? ఈ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటా. అందరి మీద పగ తీర్చుకుంటా. ఈ ఫేస్ ని బాగా గుర్తు పెట్టుకోండి. ఆగండి. ఒక్క నిమిషం. పోనీలే అమ్మా, దాన్ని చూస్తుంటే జాలేస్తుంది. పోవి, పైకెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చుకో పో. సాధు సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్. హలో అమ్మ జగదాత్రి, నువ్వు అడిగినట్టుగానే మీ అమ్మ కేసులో మినిస్టర్ని ప్రసాద్ని వదిలేశాను. అమ్మయ్యా. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. మినిస్టర్ గారిని, ప్రసాద్ గారిని వదిలేశారు. ఎంకన్న సామి, నువ్వే నా బిడ్డ బతుకుని పుట్టింటి పాలు కాకుండా ఆపినావు. ఇక మాధురి అత్తారింటికి వెళ్ళిపోవచ్చత్తయ్య. ఎస్, జేడీ మీద మేమే గెలిచాం. Thank you, సాధు. వెళ్తాం. గైస్, పొజిషన్.